ఆ రోజుల్లో ఏ ప్రాముఖ్యత లేని మంగోలియా అనే చిన్న ప్రాంతంలోని అతి చిన్న సంచార తెగలో పుట్టి ప్రపంచంలోనే అతిపెద్ద అవిచ్ఛిన్న సామ్రాజ్యాన్ని నెలకొల్పిన యోధానుయోధుడు చెంఘిజ్ ఖాన్ గురించిన ప్రత్యేక కార్యక్రమం రెండవ భాగం చివరి భాగం ఈరోజు. క్రిందటి వారం మొదటి భాగంలో చెంఘిజ్ ఖాన్ ప్రత్యేకతల గురించి మాట్లాడుకున్నాం. ఆ తరువాత ఆయన బాల్యంతో ప్రారంభించి సుమారు 40 సంవత్సరాల వయసు వచ్చేదాకా అంటే 1206 దాకా చెంఘిజ్ ఖాన్ జీవితంలోని కొన్ని ముఖ్యమైన సంఘటనల గురించి తెలుసుకున్నాం. సంచార తెగల్లో తరచూ జరిగే పోరాటాలను చూస్తూ వాటికి గురవుతూ చాలాసార్లు ఓడిపోతూ 25 సంవత్సరాల వయసుదాకా పెరిగాడు. ఒక 7-8 సంవత్సరాల పాటు ఉత్తర చైనాలోని జిన్ చక్రవర్తి కొలువులో తలదాచుకుని యుద్ధతంత్రాల్లో ఆరితేరి 33 సంవత్సరాల వయసుకు మళ్లీ తన తండాకి తిరిగొచ్చాడు. అక్కడ్నుంచి చెంఘిజ్ ఖాన్ వన్నీ జైత్రయాత్రలే. చిన్న చిన్న తండాలతో ప్రారంభించి 1206 కల్లా మంగోలియాలోని దాదాపు అన్ని తెగల నాయకుల్ని హతమార్చో బంధించో దాదాపు 10 లక్షల మంది మంగోలియన్ సంచారవాసుల్ని తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. ఆ క్రమంలో తనకెంతో సహాయం చేసిన తన తండ్రి మిత్రుడు టొగ్రుల్ని, బాల్య స్నేహితుడు జమూఖానీ కూడా అడ్డు తొలగించుకోక తప్పలేదు. ఇన్ని విజయాల తర్వాత మంగోలియన్ సంచార తెగలన్నీ అప్పటివరకు టెముజిన్గా పిలువబడుతున్న అతడికి చెంఘిజ్ ఖాన్ అన్న బిరుదునిచ్చి షరతుల్లేని నాయకుడిగా అంగీకరించారు. మొదటి భాగంలోని కథనం ఇక్కడ ఆగిందండి. ఇక్కడ్నుంచి అతడు మరణించే 1227 దాకా అంటే సుమారు తర్వాత 20 సంవత్సరాల్లో చెంఘిజ్ ఖాన్ సాగించిన జైత్రయాత్రల గురించి, అందులో అతడు ఓడిన సందర్భాలు, గెలిచిన విజయాలు, వీటన్నింటి గురించి మాట్లాడుకుందాం. చెంఘిజ్ ఖాన్ నేపథ్యాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకుంటే తల్లిదండ్రులు నేర్పిన విలువిద్య, గుర్రపు స్వారీ తప్ప రాజగురువులు నేర్పిన యుద్ధతంత్రాలు తెలీవు, యాజమాన్య విధానాలంటే అవగాహన లేదు, లక్షలాది మందికి ఎలా నాయకత్వం వహించాలో అస్సలు తెలీదు. అన్నీ తనంతట తను నేర్చుకున్నవే. అందుకే చెంఘిజ్ ఖాన్ని అత్యంత స్ఫూర్తిదాయకమైన సాహసిగా అభిమానిస్తారు చాలామంది. ఒకసారి తెగలన్నీ తన అధీనంలోకి వచ్చాక ఒక విధమైన సాంఘిక విప్లవానికి పునాదులు వేశాడు చెంఘిజ్ ఖాన్. చిన్న చిన్న తెగల నాయకులందరూ చనిపోవడమో లేదా తనకి లొంగిపోవడమో జరిగింది కాబట్టి ఇక తెగ అనే ఉనికి లేకుండా చేసేశాడు. మొత్తం మంగోలియన్లందరూ ఒకే తెగ, ఒకే జాతి, ఒకే వర్గం అని ప్రకటించాడు. అందరికీ తనే నాయకుడు. భవిష్యత్తులో తిరుగుబాటు చేస్తారేమో అని అనుమానం ఉన్న తెగలవాళ్లని విడదీసి మంగోలియాలోని వివిధ భాగాలకు పంపించేశాడు. తన నాయకత్వంలో 2 స్థాయిలుంటాయి అని చెప్పాడు. అందరికంటే పైన ఉండేది చెంఘిజ్ ఖాన్, అతడి సోదరులు, వాళ్ల కుటుంబ సభ్యులు. వీళ్లని గోల్డెన్ ఫ్యామిలీ అంటారు. రెండో వరుసలో తనకి అత్యంత విశ్వసనీయమైన ద్వితీయ శ్రేణి నాయకులు, వాళ్ల కుటుంబ సభ్యులు ఉంటారు. వీళ్లని బ్యాక్ బోన్ అని పిలవాలి అని చెప్పాడు. 15 నుంచి 70 సంవత్సరాల వయస్కులంతా మంగోలియా సైన్యం కిందే లెక్క. అన్ని లక్షల మంది సైన్యాన్ని దశాంశ పద్ధతి ప్రకారం విభజించాడు. అంటే 10 మంది ఒక బృందం. అలాంటి 10 బృందాలు అంటే 100 మంది కలిస్తే ఒక వర్గం. అలాంటి 10 వర్గాలు అంటే 1000 మంది కలిస్తే ఒక విభాగం. ప్రతి స్థాయిలోనూ ఆయా సభ్యుల కుటుంబాలు కూడా ఉంటాయి. ఇలాంటి ఏర్పాటు వల్ల మంగోల్ అంతా ఒకటే జాతి అన్న భావం కలిగింది అన్ని తెగల వాళ్లకి. ఆ తెగలు అన్న భావం కాలగర్భంలో కలిసిపోయి ఆ తర్వాత శతాబ్దాలపాటు అందరూ
చెంఘీజ్ ఖాన్ ఆ తర్వాత ఆయన వారసులకి విధేయులే అన్న విధానం కొనసాగింది. తర్వాత రోజుల్లో బలీయమైన తైమూర్ వంశస్థులు కూడా చెంఘీజ్ ఖాన్ వారసుల్ని ముందుంచే పరిపాలన కొనసాగించాల్సొచ్చింది. అంత బలమైన వారసత్వానికి పునాదులు వేశాడు చెంఘీజ్ ఖాన్. ఈ మిలిటరీ వర్గాలకు నాయకుల్ని నియమించేటప్పుడు కూడా పక్షపాత వైఖరి లేకుండా యుద్ధంలో పరాక్రమం చూపించిన వాళ్లని, తనకి నమ్మకంగా ఉండేవాళ్లని ఎంచుకున్నాడు. వాళ్లల్లో వడ్రంగం చేసుకునేవాళ్లున్నారు, గొర్రెల్ని మేపుకునేవాళ్లున్నారు, కంసాలి పనులు చేసేవాళ్లున్నారు. అలాంటి అంశాలన్నింటినీ పూర్తిగా పక్కన పెట్టేసి కేవలం వాళ్ల ప్రతిభను బట్టి ఆయా స్థానాల్లో నియమించాడు. వ్యక్తిగతంగా తనని, తన కుటుంబ సభ్యులని రక్షించే అంగరక్షకుల పరివారాన్ని 1150 నుంచి 10,000కు పెంచాడు. తన కిందనున్న మిలిటరీ అధికారుల తమ్ముళ్ళు, కొడుకులు, వాళ్ల బంధువుల్ని తన అంగరక్షకులుగా చేర్చుకున్నాడు. ఇవన్నీ చెంఘీజ్ ఖాన్ సొంత ఆలోచనలే. చెంఘీజ్ ఖాన్ అనుసరించిన, అమలుపరచిన ఇలాంటి నాయకత్వ విద్యల గురించే తరువాతి తరాల చరిత్రకారులు పెద్ద పెద్ద పుస్తకాలు కూడా రాశారు. ఇంకొక విశేషమేమిటంటే, ఇలా మంగోల్ తెగలన్నింటినీ ఏకంచేసిన 1206వ సంవత్సరంలో కానీ, సరిహద్దు దేశాల్ని జయించిన తర్వాత 20 సంవత్సరాల్లో కానీ చెంఘీజ్ ఖాన్ ఎప్పుడూ రాజభవనం, రాజధాని ఇలాంటి వాటిని ఏర్పాటు చేసుకోలేదు. అంత పెద్ద నాయకుడయ్యాక కూడా సంచార జీవనాన్నే కొనసాగించాడు. తను జయించిన ఉత్తర చైనా లాంటి రాజ్యాల్లో విలాసవంతమైన రాజభవనాలు ఎన్నున్నప్పటికీ తను మాత్రం మంగోలియాలోని ఓనాన్ నదీతీరంలోనూ, మధ్య మంగోలియాలోనూ సంచార రాజస్థావరాల్లో నివసించేవాడు. అంటే రాజధాని అవసరం లేని సామ్రాజ్యంగా మంగోలియాని తీర్చిదిద్దాడు. రాజభవనం కోసం వెంపర్లాడని చక్రవర్తిగా తాను కొనసాగాడు. ఈ విధంగా 1204–1209 మధ్యలో రాజ్యాన్ని, రాజ్యాంగాన్ని స్థిరపరచుకునే క్రమంలో కొన్ని అంతర్గత సంక్షోభాలని ఎదుర్కోక తప్పలేదు. అది కూడా అత్యంత నమ్మకమైన వాళ్లనుంచే. ఏమైందంటే, ఒక్కసారి టైం లైన్లో కొంచెం ఫ్లాష్ బ్యాక్కి వెళదాం. 1187లో అప్పటికింకా టెముజిన్గానే ఉన్న చెంఘీజ్ ఖాన్ తన మిత్రుడు జమూకా చేతిలో ఓటమికి గురై ఉత్తర చైనాలో 7–8 సంవత్సరాల పాటు తలదాచుకున్నాడు అని మొదటి భాగంలో తెలుసుకున్నాం కదా. ఆ యుద్ధం జరిగే రోజుల్లో కొంతమంది జమూకా వర్గీయులు టెముజిన్ వైపు వచ్చేశారు. అలా వచ్చిన వాళ్లల్లో ఒకతని పేరు మంగ్లిగ్. టెముజిన్ వాళ్ల నాన్నకి స్నేహితుడే. మంగ్లిగ్ తన కొడుకులతో సహా టెముజిన్కి మద్దతు ప్రకటించి వీళ్ల తండాకి వచ్చేశాడు. టెముజిన్ ఉత్తర చైనాలో అజ్ఞాతవాసంలో ఉన్న సమయంలో టెముజిన్ కుటుంబానికి అండగా నిలిచాడు మంగ్లిగ్. ఆ అభిమానం టెముజిన్ తల్లి హూనాన్ని పెళ్లి చేసుకునేదాకా వెళ్ళింది. టెముజిన్ తమకి దూరంగా ఉన్న సంవత్సరాల్లో కొత్త భర్త మంగ్లిగ్ సహాయంతోనే టెముజిన్ తమ్ముళ్లకి, చెల్లెళ్లకి కూడా పెళ్లిళ్లు చేసేసింది హూలాన్, అంటే చెంఘీజ్ ఖాన్ తల్లి. 1195లో చెంఘీజ్ ఖాన్ తిరిగొచ్చాక జరిగిన వివిధ యుద్ధాల్లో కూడా మంగ్లిగ్, అతడి కొడుకులు టెముజిన్కి అండగా నిలబడ్డారు. ఆ మంగ్లిగ్ ఒక కొడుకు పేరు కొకేచు. చనిపోయిన ప్రసిద్ధ వ్యక్తుల ఆత్మలతో సంభాషించే శక్తి ఉంది అని నమ్మి కొకేచూని చెంఘీజ్ ఖాన్ చుట్టూ ఉన్నవాళ్లంతా ఆధ్యాత్మిక గురువుగా పూజిస్తూ ఉండేవాళ్లు. నిజానికి 1206లో టెముజిన్కి చెంఘీజ్ ఖాన్ అన్న బిరుదు ప్రదానం చేసింది కూడా ఈ కొకేచూనే. అతడితోనే పెద్ద సమస్య వచ్చిపడింది చెంఘీజ్ ఖాన్కి 1206–1209 మధ్యలో. ఇప్పుడు మళ్లీ మనం వర్తమానంలోకి వచ్చేద్దాం. ఆధ్యాత్మిక గురువుగా ప్రారంభమైన కొకేచూ నెమ్మది నెమ్మదిగా రాజవంశంలో, అంటే చెంఘీజ్ ఖాన్ కుటుంబంలో చిచ్చుపెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. చెంఘీజ్ ఖాన్ తమ్ముళ్ల మధ్య చాడీలు చెప్పి
వాళ్లల్లో వాళ్లకి విభేదాలు కల్పించాడు. మళ్ళీ ఒక్కొక్కళ్ళని విడివిడిగా, చూడండి మీ అన్నయ్య మీకంటే వేరే వాళ్లకి ఎక్కువ విలువ ఇస్తున్నాడు అని రెచ్చగొట్టాడు. అంతటితో ఆగకుండా చిన్న తమ్ముడి మీద అసత్యారోపణలు చేసి దాదాపు జైలుకెళ్లే పరిస్థితి తీసుకొచ్చాడు కుకేచు. ఇవన్నీ గమనిస్తున్న చెంఘిజ్ ఖాన్ తల్లి ఇంకా ఇలాగా వదిలేస్తే చెంఘిజ్ ఖాన్ ఏకం చేసిన సామ్రాజ్యానికే ముప్పు వస్తుంది అని గ్రహించి జరుగుతున్న విషయాలన్నీ చెంఘిజ్ ఖాన్కి చెప్పింది. ఆధ్యాత్మిక గురువు అని అభిమానిస్తున్న కుకేచు వెనకాల ఇన్ని కుట్రలు పన్నుతున్నాడు అని విషయం తెలిసిన చెంఘిజ్ ఖాన్ భరించలేకపోయాడు. అయితే తన అనుయాయుల్లో కుకేచుకి ఉన్న అభిమానం దృష్ట్యా తను అతణ్ణి ఏమైనా చేస్తే పరిస్థితులు విషమించవచ్చు, అందుకని తమ్ముళ్ళిద్దరిని పిలిచి మాట్లాడి వాళ్లకి తన పట్ల నమ్మకం కలిగించి ఆ కుకేచుని ఎలాగైనా లేకుండా చెయ్యండి అని రహస్యంగా చెప్పాడు. కుకేచుని చంపాలి, కాని హత్య అని బయటవాళ్లకు తెలియకూడదు. చెంఘిజ్ ఖాన్ చిన్న తమ్ముడు కుస్తీ పోటీ పేరుతో కుకేచుని ఆహ్వానించి అందరూ చూస్తుండగానే ఆ పోటీల్లో ప్రమాదవశాత్తు కుకేచు చనిపోయాడు అని నమ్మించగలిగాడు. దాంతోటి చెంఘిజ్ ఖాన్ ఆంతరంగికుడుగానే ఉండి అతడికి హాని చెయ్యాలి అనుకున్న ఆధ్యాత్మిక గురువు కుకేచు అంతమయ్యాడు. ఆ తరువాత ఆ స్థానాన్ని ఎవరికీ ఇవ్వలేదు. అలాంటి అత్యున్నత ఆధ్యాత్మిక గురువుని కూడా తానే అని ప్రకటించుకున్నాడు చెంఘిజ్ ఖాన్. చెంఘిజ్ ఖాన్ మంగోలియా సామ్రాజ్యాన్ని స్థాపించిన కొత్తలో ఇలాంటి అంతర్గత సమస్యలన్నింటినీ ఒక కొలిక్కి తెచ్చి తన సాంఘిక సంస్కరణలన్నింటినీ అమలు చేశాక మంగోలియా చుట్టుపక్కల దృష్టి సారించాడు. తన సామ్రాజ్యానికి స్థిరత్వం కావాలి అంటే పక్క రాజ్యాలని సామ్రాజ్యాలని జయించాలి, తరువాత తమలో కలుపుకోవాలి. ఆ క్రమంలో చుట్టుపక్కల రష్యా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న చిన్న చిన్న తెగల్ని భయపెట్టి లొంగతీసుకోవడం లాంటివి చాలా చేశాడు. కాని వాటన్నింటి గురించి కాకుండా చెంఘిజ్ ఖాన్ చేసిన ముఖ్యమైన దండయాత్రల గురించి తెలుసుకుందాం. మంగోలియాకి దక్షిణ భాగంలో అంటే మ్యాప్లో చూస్తే మంగోలియాకి కింద ప్రస్తుత చైనా ఉంటుంది. అప్పట్లో అంటే 13వ శతాబ్దం మొదట్లో అది చిన్న చిన్న రాజ్యాలుగా సామ్రాజ్యాలుగా విడిపోయి ఉండేది. వాటిల్లో ముఖ్యమైనవి మంగోలియా సరిహద్దులుగా ఉన్నవి. ఒకటి పశ్చిమ జియా రాజ్యం లేదా టాంగుట్ రాజ్యం, రెండోది జిన్ సామ్రాజ్యం. స్పష్టత కోసం మరొకసారి చెప్తానండి. పశ్చిమ జియా అనేది కేవలం రాజ్యం, కింగ్డమ్. జిన్ అనేది సామ్రాజ్యం, ఎంపైర్. చెంఘిజ్ ఖాన్ తన జీవితకాలంలో జియా రాజ్యాన్ని జిన్ సామ్రాజ్యాన్ని దాదాపు పూర్తిగా తన వశం చేసుకుని తన మంగోలియన్ సామ్రాజ్యాన్ని విస్తరించగలిగాడు. వాటిల్లో తొలిసారి అతడు ఎంచుకున్న లక్ష్యం జియా రాజ్యం లేదా టాంగుట్ రాజ్యం. టాంగుట్ అనేది ఒక జాతి. వాళ్లల్లో టిబెట్, చైనాలకు చెందిన వాళ్లంతా ఉండేవాళ్లు. జియా రాజ్యంలో ఉండేవాళ్లనే టాంగుట్స్ అనేవాళ్లు. చెంఘిజ్ ఖాన్ ఈ ప్రాంతాన్నే తొలి లక్ష్యం చేసుకోవడానికి కారణం తను ఓడించిన తన తండ్రి మిత్రుడు టొగ్రుల్ కొడుకు ఈ దేశంలోనే తలదాచుకున్నాడు. తన శత్రువుకి ఆశ్రయమిచ్చిన దేశాన్ని ఎలా వదులుతాడు? 1205లో ఇంకా తను చెంఘిజ్ ఖాన్ కాకముందే మంగోలియాని ఆనుకుని ఉన్న జియా రాజ్యంలోని చిన్న చిన్న నగరాల మీద దాడి చేసి స్థానిక మిలిటరీ అధికారి ఒకర్ని అదుపులోకి తీసుకున్నాడు. అతణ్ణి మంగోలియన్ కింద మార్చేసి మంగోలియన్ పేరు పెట్టి తన సైన్యంలో ఉన్నత పదవినిచ్చాడు. అతడికి జియా రాజ్యంలోని అంతర్గత ప్రదేశాల లోటుపాట్లు తెలుసు. అది చెంఘిజ్ ఖాన్ వ్యూహం. జియా రాజ్యం బలహీనత ఏమిటంటే తన సరిహద్దు రాజ్యాల ఎవరితోనూ సఖ్యత లేదు, అందరూ శత్రువులే. పైగా జియా రాజ్యానికి తూర్పు పడమర సైన్యాన్ని మోహరించి రక్షించుకుంటోంది. కాని ఉత్తరాన అంటే మంగోలియా వైపు గోబీ ఎడారి ఉంది కాబట్టి అదే రక్షణగా ఉంటుంది అనుకున్నారు. అంటే చెంఘిజ్ ఖాన్
జియా రాజ్యాన్ని పూర్తిగా జయించాలంటే ఈ గోబీ ఎడారి దాటి వెళ్లాలన్నమాట. తొలిసారిగా 1207లో మంగోలియా సరిహద్దుల్లో ఉన్న జియా రాజ్యంలోని ఒక నగరం మీద దాడిచేసి ఓహై అనే కోటని స్వాధీనం చేసుకోగలిగారు. జియా పాలకులకు హెచ్చరిక చేసినట్లయింది. జియా రాజు సంధికి రాలేదు. 1209లో చెంఘిజ్ ఖాన్ పూర్తి సైన్యంతో జియా రాజ్యం మీద విరుచుకుపట్టాడు. ఈ దండయాత్రలో తను వ్యక్తిగతంగా మొదటి వరుసలో ఉండి సైన్యాన్ని నడిపించాడు. అప్పట్లో ఆ దేశపు రాజధానిని జాంగ్జింగ్ అనేవాళ్లు. ప్రస్తుతం అదే యించువాన్ అయ్యింది. ఆ రాజధానిని లక్ష్యంగా చేసుకుని దండయాత్ర కొనసాగించాడు చెంఘిజ్ ఖాన్. 2 నెలలు కొనసాగిన పోరాటంలో చెంఘిజ్ ఖాన్ సైన్యం ఇంకా ఆ రాజధానిని వశం చేసుకోలేకపోయింది. అప్పుడు చెంఘిజ్ ఖాన్ మరొక ఎత్తువేశాడు. తన సేనలతో వెనక్కి వెళ్ళిపోతున్నట్లుగా శత్రువుల్ని నమ్మించాడు. పారిపోతున్నారు అనుకుని చెంఘిజ్ ఖాన్ సైన్యాన్ని వెంటాడారు జియా సైనికులు. వాళ్ల సౌకర్యవంతమైన ప్రదేశాన్నుంచి దూరంగా రాగానే ఒక్కసారి మళ్లీ వెనక్కి తిరిగి జియా సైన్యం మీద పోరాటం సాగించింది చెంఘిజ్ ఖాన్ సైన్యం. ఇప్పుడు వాళ్లు తలపడుతున్న ప్రదేశం చెంఘిజ్ ఖాన్ సైన్యానికి అనువైందే. కానీ ఈసారి కూడా చెంఘిజ్ ఖాన్ సైన్యం జియా సైన్యాన్ని లొంగదీసుకోలేకపోయింది. కారణం, జియా సైన్యం దగ్గరున్న ఆధునిక ఆయుధాలు చెంఘిజ్ ఖాన్ సైన్యం దగ్గర లేవు. ఒకవైపు ఈ పోరాటం ఇలా కొనసాగుతూ ఉండగా చెంఘిజ్ ఖాన్ మరొక వ్యూహం పన్నాడు. జియా రాజ్యం రాజధాని పక్కనుంచి వెళ్లే ఎల్లో రివర్కి కాస్త ఎగువన తాత్కాలికంగా మట్టి దెబ్బలతో ఆనకట్ట కట్టి కృత్రిమ వరదను సృష్టించి ఆ నగరాన్ని ముంచెత్తాలి అని ప్రణాళిక వేశాడు. తక్కువ సమయంలో ఎల్లో రివర్ నీటిని అటకాయించగలిగాడు. కాని దురదృష్టవశాత్తు ఆ ఆనకట్ట అనుకున్న సమయం కంటే ముందుగానే తెగి దిశ మార్చుకుని చెంఘిజ్ ఖాన్ సైన్యం విడిది చేసిన శిబిరాల్ని ముంచెత్తింది. బహుశా జియా రాజ్యపు సైనికులే ఆ ఆనకట్టను తెగ్గొట్టి ఉండొచ్చు. ఇది జరిగింది 1210 జనవరిలో. చెంఘిజ్ ఖాన్ వెనక్కి తిరగక తప్పలేదు. జియా రాజు సంతోషంతో సంబరాలు చేసుకున్నాడు. కాని ఆ ఆనందాన్ని ఎక్కువ కాలం నిలవనివ్వలేదు చెంఘిజ్ ఖాన్. ఓటమిని అంగీకరించే పరిస్థితిలో ఎప్పుడూ ఉండేవాడు కాదు. విజయం కోసం ఎంతకైనా తెగించే మనస్తత్వం అనుకున్నాం కదా. ఈసారి చెంఘిజ్ ఖాన్ సైన్యాన్ని సరిహద్దు ప్రాంతాల్లోని జియా రాజ్యపు పంట పొలాల్ని ధ్వంసం చెయ్యమని పంపించాడు. ఇది దొంగదెబ్బ అయ్యుండొచ్చు. జియా రాజు పక్కనున్న జిన్ చక్రవర్తిని సహాయం అడిగాడు. మీరిద్దరూ మాకు శత్రువులే, నీకు సహాయం చేస్తే నాకేం వస్తుంది అన్నాడు ఆ సరిహద్దు జిన్ సామ్రాజ్యపు చక్రవర్తి. చెంఘిజ్ ఖాన్ సైన్యం చేసే ఆగడాలను భరించలేక ఎంతోకాలం ఒంటరి పోరాటం చెయ్యలేను అని గ్రహించిన రాజు జాంగ్ జాంగ్ చెంఘిజ్ ఖాన్కి లొంగిపోతున్నాను అని శాంతి చర్చలకు వెళ్లాడు. సంధిలో భాగంగా తన కూతుర్ని చెంఘిజ్ ఖాన్కిచ్చి వివాహం చెయ్యడంతో పాటుగా బోలెడన్ని పశువుల్ని, ఒంటెల్ని, వస్త్రాలని మంగోలియాకి పంపించాడు జియా రాజు. దాంతో చెంఘిజ్ ఖాన్ జియా రాజ్యపు ముట్టడి విజయవంతంగా పూర్తయింది. ఆ తరువాత 1225లో మళ్లీ జియా రాజ్యం మీద తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చేదాకా వెస్ట్రన్ జియా కింగ్డమ్ మంగోలియా పాలనలో చెంఘిజ్ ఖాన్కి బానిస దేశంగానే కొనసాగింది. ఆ పరిణామాల్ని టైంలైన్ ప్రకారం తెలుసుకుందాం. చెంఘిజ్ ఖాన్ జియా రాజ్యం మీద అంత పట్టుబట్టడానికి కారణం రాజ్య విస్తరణ ఒకటి అయితే, ఆసియా ఆఫ్రికా దేశాల వాణిజ్యానికి కీలకమైన సిల్క్ రోడ్ అనే రహదారి మీద నియంత్రణ సాధించడం. ఇది చాలా వ్యూహాత్మకమైన నిర్ణయం. ఏమాత్రం మిలిటరీ శిక్షణ కానీ రాజకీయ శిక్షణ కానీ లేని చెంఘిజ్ ఖాన్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం, ఎంతకు తెగించైనా విజయాలు సాధించడం, ఇందువల్లనే అతను యోధానుయోధుడయ్యాడు. 1210లో
ఈ దండయాత్ర విజయవంతమయ్యాక 1211 నుంచి మరొక 4 ఏళ్లపాటు ఏం చేశాడంటే, మంగోలియాకి తను తాజాగా ఆక్రమించుకున్న జియా రాజ్యానికి ఈ రెండింటికీ సరిహద్దుగా ఉన్న జిన్ సామ్రాజ్యాన్ని తన అధీనంలోకి తెచ్చుకోవడానికి మరొకసారి వరుస పోరాటాలకి సిద్ధమయ్యాడు చెంఘిజ్ ఖాన్. జిన్ సామ్రాజ్యం అంటే బంగారు సామ్రాజ్యం అని అర్థం. జిన్ అనేది చక్రవర్తి పేరు కాదు. ఒక్కసారి మంగోలియా చుట్టుపక్కల ప్రదేశాల మ్యాప్ చూస్తే అర్థమవుతుంది. జిన్ సామ్రాజ్యం అంటే జిన్ ఎంపైర్ మంగోలియాకి దక్షిణంలో, అంటే మ్యాప్లో మంగోలియా కింద, జియా రాజ్యం పక్కన మంగోలియా సరిహద్దుని దాటి విస్తరించి ఉంటుంది. విస్తీర్ణంతో పోలిస్తే జియా రాజ్యం కంటే దాదాపు 4 రెట్లు పెద్దది జిన్ సామ్రాజ్యం. అప్పటి జియా, జిన్ ఇవన్నీ కూడా ప్రస్తుతం చైనాలోని భాగాలేనండి. అప్పటికి 20 సంవత్సరాల క్రిందట ఈ జిన్ సామ్రాజ్యంలోనే కొంతకాలం తలదాచుకున్నాడు చెంఘిజ్ ఖాన్. అయితే జిన్ సామ్రాజ్యం మీద ఆయన దండెత్తడం వెనకాల కాస్త నేపథ్యం ఉంది. నిజానికి జిన్ చక్రవర్తి చెంఘిజ్ ఖాన్ని రెచ్చగొట్టాడు. లేకపోతే చెంఘిజ్ ఖాన్ అంత త్వరగా జిన్ ఎంపైర్ మీదకి వెళ్లి ఉండేవాడు కాదేమో. అసలేం జరిగిందంటే, జిన్ చక్రవర్తి తమ సామ్రాజ్య సరిహద్దుల్లోని మంగోలియన్ తెగలవాళ్లని బానిసలుగా చేసుకుని వాళ్ల దగ్గర్నుంచి కప్పం కట్టించుకునేవాడు. ఆ తెగల్లో ఒకరికొకరికి తగాదాలు పెట్టి వాళ్లు ఏకం కాకుండా జాగ్రత్త వహించి అందర్నీ తమ గుప్పెట్లో పెట్టుకునేవాళ్లు. ఎవరు? జిన్ చక్రవర్తులు. ఇదంతా అప్పటికి 100 ఏళ్ల క్రిందట, ఇంకా చెంఘిజ్ ఖాన్ పుట్టక ముందు. ఒక మంగోలియన్ నాయకుణ్ణి ఆ తెగవాళ్లు బంధించి జిన్ చక్రవర్తికి అప్పగిస్తే అతడికి బహిరంగ శిలువ వేసి చంపేశారు జిన్ సైనికాధికారులు. ఒకనాటి ఈ చేదు జ్ఞాపకాలు మంగోలియన్ తెగల్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఇదంతా ఫ్లాష్ బ్యాక్. ప్రస్తుత సమయం అంటే 1210 ప్రాంతాలకు వస్తే, చెంఘిజ్ ఖాన్ మంగోలియాలోని తెగలన్నింటినీ ఏకం చెయ్యడం, జియా రాజ్యాన్ని కూడా జయించి స్వాధీనం చేసుకోవడం, ఇవన్నీ గమనిస్తున్నాడు జిన్ సామ్రాజ్యపు చక్రవర్తి. చెంఘిజ్ ఖాన్ తొందరపడి తన సామ్రాజ్యం వైపు రావడానికి ముందే అతణ్ణి బెదిరించి భయపెట్టాలి అనుకున్నాడు జిన్ చక్రవర్తి. 1210లో కొంతమంది వార్తాహరుల్ని చెంఘిజ్ ఖాన్ దగ్గరకు పంపించాడు. జిన్ సామ్రాజ్యానికి కొత్త చక్రవర్తి వచ్చాడు, మీరు మాకు లొంగి ఉండండి, కేవలం సరిహద్దు తెగలే కాకుండా మీ సామ్రాజ్యం మొత్తం మాకు కప్పం చెల్లిస్తూ ఉండండి అని. చెంఘిజ్ ఖాన్ ఆ వచ్చిన జిన్ వార్తాహరుల ముందే కాండ్రించి ఉమ్మేశాడు. ఎగిరి గుర్రం మీద కూర్చున్నాడు. కాళ్లతో బలంగా తన్నాడు గుర్రాన్ని. ధూళి మేఘాల్ని రేపుకుంటూ దౌడు తీసింది ఆ గుర్రం. ఆ గుర్రం రేపిన దుమ్ము ధూళి జిన్ వార్తాహరుల్ని కమ్మేసింది. అంటే పరుషమైన సంభాషణ ఒక్కటి కూడా లేకుండానే ఆ వార్తాహరుల్ని అతి తీవ్రంగా అవమానించాడు చెంఘిజ్ ఖాన్. వార్తాహరులు జిన్ చక్రవర్తికి జరిగింది చెప్పారు. మన సామ్రాజ్యం మహాసముద్రమంతా, చెంఘిజ్ ఖాన్ సామ్రాజ్యం గుప్పెడు ఇసుకంతా, అతడికి మనం భయపడడమేమిటి అన్నాడు జిన్ చక్రవర్తి. అక్కడ మంగోలియాలో ఈ వార్తాహరులు వచ్చెళ్ళాక చెంఘిజ్ ఖాన్ తన సామ్రాజ్యంలోని ముఖ్యమైన నాయకులందర్నీ సమావేశపరిచాడు. జరిగిన విషయం అందరికీ చెప్పాడు. మన పూర్వీకుల్ని బహిరంగంగా ఉరితీసిన జిన్ చక్రవర్తికి మనం బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమయ్యింది, మీరంతా సిద్ధంగా ఉండండి అని తను కొండల్లోకి వెళ్లి నీలాకాశాన్ని ప్రార్థించాడు. వాళ్లకి నీలపు రంగులో ఉన్న ఆకాశం కులదైవం లాంటిది. 3 రోజులు సుదీర్ఘ ప్రార్థన తర్వాత తిరిగొచ్చి తన కింది నాయకులకు చెప్పాడు, నీలాకాశం మన విజయం తథ్యమని చెప్పింది, అన్ని శుభశకునాలు కనిపిస్తున్నాయి, పదండి ఇప్పుడు మనం దండయాత్ర జిన్ సామ్రాజ్యం మీదికే అని. అలా మొదలయింది 1211 మార్చిలో చెంఘిజ్ ఖాన్ తరువాతి యుద్ధం జిన్ సామ్రాజ్యంతో. నిజానికి జిన్ సైన్యం సంఖ్య ముందు చెంఘిజ్ ఖాన్ సైన్యం సంఖ్య చాలా తక్కువ. అయినా కాని చెంఘిజ్ ఖాన్
ముందుకు దూసుకెళ్లడానికి కారణం అతడి ఆత్మవిశ్వాసం, శత్రువుల్ని జయించడానికి సైనిక బలం కంటే వ్యూహాల బలం, మానసిక బలం ముఖ్యం అని నమ్మడం. 1211 మే నెలకల్లా జిన్ సామ్రాజ్యపు సరిహద్దుల్ని చేరుకోగలిగింది చెంఘిజ్ ఖాన్ సైన్యం. ఆ సరిహద్దుల్లోని తెగలవాళ్లు అప్పటికే చెంఘిజ్ ఖాన్ గురించి విని ఉండడంతోటి వాళ్లకి సహాయం చెయ్యడానికి ముందుకొచ్చి ఏమాత్రం అడ్డు చెప్పకుండా జిన్ సామ్రాజ్యంలోకి సజావుగా ఎలా వెళ్లాలో త్రోవ చూపించారు. మొదటి అడ్డంకిని ఆ విధంగా దాటాక చెంఘిజ్ ఖాన్ తన సైన్యాన్ని 3 భాగాలుగా విభజించి 3 దిక్కుల నుంచి జిన్ సామ్రాజ్యంలోకి చొచ్చుకెళ్లే వ్యూహం చెప్పాడు. వాళ్లు చేయాల్సిన పనుల్లో ముఖ్యమైనవి దారి పొడవునా కనిపించిన పట్టణాల్ని ధ్వంసం చెయ్యడం, జిన్ సైన్యానికి అవసరమయ్యే సామాగ్రిని నాశనం చెయ్యడం, కొండదారుల్ని వశపరచుకోవడం. చెంఘిజ్ ఖాన్ వ్యూహం ఫలించింది. ఆ సైన్యం ముందుకెళ్లే క్రమంలో జిన్ సామ్రాజ్యంలో చాలా పట్టణాలు నేలమట్టమయ్యాయి. కొంతమంది జిన్ సైనికాధికారులు చెంఘిజ్ ఖాన్ వైపుకి వచ్చేశారు. దాంతో చెంఘిజ్ ఖాన్ సేనలు జిన్ సామ్రాజ్యం లోపలికి చొచ్చుకెళ్లడం తేలికయ్యింది. 1212లో జీజింగ్ అనే పట్టణంలోని ఒక కోటని ముట్టడించే క్రమంలో చెంఘిజ్ ఖాన్ కాలికి శత్రువుల బాణం తగిలి కొన్నాళ్లు విశ్రాంతి తీసుకోవాల్సొచ్చింది. కోట గోడల్ని బద్దలు కొట్టడానికి ప్రత్యేకమైన ఆయుధాలుండేవి. వాటిని ఉపయోగించే నేర్పు చెంఘిజ్ ఖాన్ సైన్యానికి అంతగా లేదు అప్పటికి. అందుకని జిన్ సైన్యంలోనుంచి పట్టుబడిన వాళ్లతో కోటగోడల్ని బద్దలు కొట్టే బృందాల్ని తయారుచేశాడు చెంఘిజ్ ఖాన్. 1213లో జిన్ సామ్రాజ్యం తనకి చాలా భద్రతగా ఉంటుంది అనుకున్న కొండ మార్గాన్ని చెంఘిజ్ ఖాన్ సైన్యం చేజిక్కించుకుని జిన్ సామ్రాజ్యపు రాజధానికి అంటే ప్రస్తుతం బీజింగ్కి వెళ్లే రహదారిని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. వాళ్లు రాజధాని వైపు పురోగమించే క్రమంలో ఉండగా జిన్ సామ్రాజ్యంలో ఒక సంక్షోభం చోటు చేసుకుంది. జిన్ చక్రవర్తిని హత్య చేసి అతడి మేనల్లుణ్ణి చక్రవర్తిని చేశాడు మిలిటరీ అధికారి. చెంఘిజ్ ఖాన్ సైన్యం రాజధాని చుట్టుపక్కల ఆక్రమించింది కానీ వాళ్లకున్న సైనిక బలం దృష్ట్యా రాజధాని నగరం లోపలికి చొచ్చుకెళ్లలేకపోయారు. ఆ రోజుల్లోనే ఆ ప్రాంతమంతా కరువు పరిస్థితులు నెలకొనడంతో చెంఘిజ్ ఖాన్ సైన్యానికి ఆహారం అందడం కూడా కష్టమైంది. ఆ సమయంలో చెంఘిజ్ ఖాన్ సైన్యంలో వాళ్లు మనిషి మాంసం కూడా తిన్నారు అని కొంతమంది చైనీస్ రచయితలు రాశారు కానీ అది నిజం కాకపోవచ్చునని అధిక శాతం చరిత్రకారుల అభిప్రాయం. పరిస్థితులు మరింత దిగజారుతుండడంతో ఇరు వర్గాలు రాజీ సంప్రదింపులు మొదలుపెట్టాయి. దానిలో భాగంగా కొత్తగా వచ్చిన జిన్ చక్రవర్తి చెంఘిజ్ ఖాన్కి 3000 గుర్రాలు, 500 మంది సేవకులు, జిన్ రాకుమార్తె, అధిక మొత్తంలో బంగారం, సిల్కు వస్త్రాలు ఇచ్చేటట్లు, చెంఘిజ్ ఖాన్ సైన్యం వెనక్కి వెళ్లిపోయేటట్లు ఒప్పందం కుదిరింది. ఈ కానుకలతో చెంఘిజ్ ఖాన్ 1214 మేలో వెనక్కొచ్చేశాడు. కరువు పరిస్థితుల వల్ల, అంటువ్యాధులు ప్రబలడం వల్ల కొత్తగా వచ్చిన జిన్ చక్రవర్తి తన రాజధానిని 400 మైళ్ల దూరంలో జిన్ సామ్రాజ్యం మధ్యలోకి మార్చాడు. చెంఘిజ్ ఖాన్కి ఇది తెలిసింది. మళ్లీ కొత్త చోటికి వెళ్లి అక్కడ సైన్యాన్ని కూడగట్టుకుని తమ మీద అకస్మాత్తుగా దాడి చేస్తాడేమోనని చెంఘిజ్ ఖాన్ అనుమానం. అదే జరిగితే తాము చేసుకున్న శాంతి ఒప్పందానికి తూట్లు పొడిచినట్లే. ఇంకా సహించకూడదు అనుకుని ఉత్తర చైనాలోని జిన్ సామ్రాజ్యాన్ని పూర్తిగా వశం చేసుకోవాల్సిందే అని మొత్తం సైన్యాన్ని తీసుకుని మళ్లీ 1214 చివర్లో పాత రాజధాని నగరం మీద విరుచుకుపడ్డాడు చెంఘిజ్ ఖాన్. అతడి వ్యూహం ఫలించింది. ఎందుకంటే అప్పటికి జిన్ చక్రవర్తి సైన్యం వేరే చోటకి వెళ్లడంతోటి ఈసారి ఆ పాత రాజధాని నగరాన్ని, ప్రస్తుతం అదే బీజింగ్ అండి, తేలిగ్గా ఆక్రమించుకోగలిగారు చెంఘిజ్ ఖాన్ సైన్యం. అప్పటికే జిన్ సామ్రాజ్యపు చక్రవర్తి బలహీనతలు తెలిసి ఉండడంతో మొత్తం సామ్రాజ్యాన్ని తమ అధీనంలోకి తెచ్చుకోగలిగాడు చెంఘిజ్ ఖాన్. తన మిలిటరీ కమాండర్ని అక్కడ అజమాయిషీకి ఉంచి
అధికారికంగా జిన్ సామ్రాజ్యం మంగోలియన్ సామ్రాజ్యంలో కలిసిపోయింది అని ప్రకటించి 1216లో చెంఘిజ్ ఖాన్ వెనక్కొచ్చేశాడు. ఆ విధంగా జిన్ సామ్రాజ్యాన్ని తన అధీనంలోకి తెచ్చుకోవడానికి చెంఘిజ్ ఖాన్కి దాదాపు 5 సంవత్సరాలు పట్టింది. అయితే ఒకసారి అధీనంలోకి వచ్చాక పరిస్థితులన్నీ ప్రశాంతంగా ఉండేవి కాదండి. చెంఘిజ్ ఖాన్ ప్రతినిధులు ఆక్రమిత సామ్రాజ్యంలో ఉన్నప్పటికీ అక్కడి స్థానిక నాయకులు అప్పుడప్పుడు తిరుగుబాట్లు చెయ్యడం, చెంఘిజ్ ఖాన్ ప్రతినిధులు వాళ్లని అణచివేయడం ఇది దీర్ఘకాలం కొనసాగుతూ ఉండేది. ఇదండి టెముజిన్ 1206లో చెంఘిజ్ ఖాన్ అయ్యాక 1216 వరకు 10 ఏళ్లల్లో అతడు జియా రాజ్యాన్ని, జిన్ సామ్రాజ్యాన్ని జయించి తన మంగోలియన్ సామ్రాజ్యంలో కలుపుకున్న విధానం, తన మంగోలియన్ సామ్రాజ్యాన్ని విస్తరించిన విధానం. ఇట్లా మంగోలియా దక్షిణ, తూర్పు ప్రాంతాల్ని విస్తరించాక చెంఘిజ్ ఖాన్ చేసిన మరొక ముఖ్యమైన దండయాత్ర పశ్చిమం వైపు, మధ్య ఆసియా దేశాల వైపు. మంగోలియాకి పశ్చిమాన జియా రాజ్యాన్ని ఆనుకుని ఉన్న ఇంకొక రాజ్యం పేరు ఖారా ఖితాయ్. ఇప్పటి కజకస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్లలో కొంత భాగం ఇవన్నీ కలిసినటువంటి రాజ్యం ఖారా ఖితాయ్. 13వ శతాబ్దం మొదట్లో మధ్య ఆసియాలో ఒక భాగం. ఈ ఖారా ఖితాయ్ రాజ్యానికి రాజు కుచ్లుక్. ఈ కుచ్లుక్ ఎవరో కాదు, అప్పటికి 12 సంవత్సరాల క్రిందట 1204లో చెంఘిజ్ ఖాన్ చేతిలో ఓడిపోయిన ఒక మంగోలియన్ తెగ నాయకుడు. అప్పుడు చెంఘిజ్ ఖాన్ నుంచి తప్పించుకునొచ్చి ఈ ఖారా ఖితాయిని ఆక్రమించాడు. యూరోప్, ఆసియా దేశాల మధ్య వర్తక వ్యాపార విస్తరణకు కీలకమైన సిల్క్ రోడ్లో కొంత భాగం ఈ ఖారా ఖితాయి నుంచి వెళుతుంది. అదీ కాకుండా మంగోలియన్ సామ్రాజ్య వ్యూహాత్మక విస్తరణలో తరువాతి ప్రదేశం ఖారా ఖితాయ్. దాన్ని ఆక్రమించుకున్న కుచ్లుక్ ఆ రాజ్యంలో ప్రజల్ని బలవంతంగా క్రైస్తవ మతం నుంచి బౌద్ధమతంలోకి మారమని బలవంతం చేస్తున్నాడు. ఈ అంశాన్ని తనకి అనుకూలంగా వాడుకోవాలనుకున్నాడు చెంఘిజ్ ఖాన్. కుచ్లుక్ సైన్యం బలమెంతో తెలిసినవాడు కాబట్టి అతణ్ణి ఓడించడానికి తాను వెళ్లనవసరం లేదు అనుకుని తన ప్రధాన సైనికాధికారిని 20,000 మంది సైన్యంతో ఖారా ఖితాయికి పంపించాడు. సరిహద్దు నగరాల్లో ప్రవేశించిన సైన్యం అక్కడి ప్రజలకు మీరు బలవంతంగా మతం మారాల్సిన అవసరం లేదు, మేము మీ మత విశ్వాసాల్ని కాపాడతాం అని హామీలిచ్చారు. ఆ సందేశాన్ని బలంగా వాళ్లల్లోకి తీసుకెళ్లారు. ఈ చర్య వల్ల చెంఘిజ్ ఖాన్ సైన్యానికి స్థానిక ప్రజల సహకారం లభించింది. సులభంగానే ఖారా ఖితాయ్ లోపలికి చొచ్చుకెళ్లగలిగారు. అపజయాన్ని ఊహించిన రాజు కుచ్లుక్ సమీపంలోని పర్వతాల్లోకి పారిపోయాడు. అక్కడ తిరుగుతున్న కొంతమంది వేటగాళ్లు అతణ్ణి బంధించి మంగోలియన్ సైనికాధికారికి అప్పగించారు. కుచ్లుక్ తల తెగ్గొట్టి మొండాన్ని ఖారా ఖితాయ్ రాజ్యంలోని చాలా చోట్ల బహిరంగంగా ప్రదర్శించారు మంగోలియన్ సైనికాధికారులు. దాంతో అతడి పాలన ముగిసింది, మతసహనం నెలకొంది, ఖారా ఖితాయ్ మంగోలియాలో కలిసిపోయింది, చెంఘిజ్ ఖాన్ సామ్రాజ్యం మరింతగా విస్తరించింది. ఇవన్నీ జరిగింది 1216, 1218 మధ్యలో. ఈ యుద్ధ విజయాల వల్ల చెంఘిజ్ ఖాన్కి జరిగిన పెద్ద లాభం ఏమిటంటే ఆసియా, యూరప్లను కలిపే సిల్క్ రోడ్డు మీద మరింత పట్టు రావడం. ఎందుకంటే ఆ రోడ్లో కొంత భాగం ఖారా ఖితాయ్ నుంచే వెళ్తోంది. కిచ్లుక్ పరిపాలన సాగించినంతకాలం ఆ భాగం దాదాపుగా నిలిచిపోవడంతో చైనా, యూరోప్ల మధ్య వాణిజ్యం బాగా దెబ్బతింది. ఇప్పుడు మళ్లీ ఆ భాగం చెంఘిజ్ ఖాన్ అధీనంలోకి వచ్చాక యూరోప్లోని దేశాలతో వాణిజ్యాన్ని తిరిగి ప్రారంభించాలనుకున్నాడు చెంఘిజ్ ఖాన్. ఖారా ఖితాయ్ రాజ్యాన్ని ఆనుకుని ఉన్నది ఖ్వారెజ్మైన్ సామ్రాజ్యం. మధ్య ఆసియాలో కొంత భాగం, ప్రస్తుత ఇరాన్, అప్పటి పర్షియా, ఆఫ్ఘనిస్తాన్లో కొంత భాగం ఇవన్నీ ఖ్వారెజ్మైన్ సామ్రాజ్యంలో భాగాలు. ఆ సామ్రాజ్యపు చక్రవర్తి ముహమ్మద్ II. ఖారా ఖితాయిని చెంఘిజ్ ఖాన్ స్వాధీనం చేసుకోగానే
మొహమ్మద్ టూ చెంఘిజ్ ఖాన్కి స్నేహపూర్వక సందేశం పంపించాడు. చెంఘిజ్ ఖాన్ సానుకూలంగా స్పందించాడు. తన సామ్రాజ్యంలోని వ్యాపారవేత్తల్ని మధ్య ఆసియా దేశాల నుంచి విలువైన దుస్తులు, భవన నిర్మాణానికి అవసరమయ్యే ఉక్కు తీసుకురమ్మని ప్రోత్సహించాడు. 450 మంది మంగోలియన్ వ్యాపారులు ఒక బృందంగా ఏర్పడి తమ దేశంలోని విలువైన వస్తువులతో మధ్య ఆసియా వైపు సిల్క్ రోడ్డు మీదుగా ప్రయాణం మొదలుపెట్టారు. వాళ్లల్లో చెంఘిజ్ ఖాన్ బంధువులు కూడా కొంతమందున్నారు. మంగోలియా దాటగానే ఆ బృందం ప్రవేశించాల్సింది ఖ్వారెజ్మైన్ సామ్రాజ్యంలోనే. ఆ చక్రవర్తి ఎలాగూ తనకు స్నేహ సందేశం పంపించాడు కాబట్టి ఏమీ ఇబ్బంది ఉండదు అని చెంఘిజ్ ఖాన్ ధైర్యంగా ఉన్నాడు. అందుకనే తన వ్యాపారుల్ని అటువైపు పంపించాడు. అయితే అతడి అంచనాలకు భిన్నంగా ఆ వ్యాపారులు ఖ్వారెజ్మైన్ సామ్రాజ్యంలోకి ప్రవేశించగానే సరిహద్దుల్లో ఉన్న సైనికాధికారి వాళ్లందర్నీ గూఢచారులు అని అనుమానించి చంపించేశాడు. ఇది తెలిసిన ఖ్వారెజ్మైన్ చక్రవర్తి మొహమ్మద్ టూ పెద్దగా స్పందించలేదు, ఖండించలేదు. చెంఘిజ్ ఖాన్కి ఇది పెద్ద షాక్. వెంటనే ఆవేశపడకుండా 3 రాయబారుల్ని మొహమ్మద్ చక్రవర్తి దగ్గరకు పంపించాడు. ఆ చక్రవర్తి ఆ రాయబారుల్ని అవమానించడమే కాకుండా వాళ్లల్లో ఒకర్ని చంపించేశాడు. ఇంకా చెంఘిజ్ ఖాన్ భరించలేకపోయాడు. యుద్ధం తప్పనిసరి అనుకున్నాడు. సొంత సైన్యంతో తనే బయలుదేరాడు. ఖ్వారెజ్మైన్ సామ్రాజ్యం పెద్దదేగాని లోపలి భాగాల్లో చాలా బలహీనంగా ఉంది. ఎందుకంటే చక్రవర్తి పాలన పట్ల ప్రజలు సుముఖంగా లేరు. అందుకని మొహమ్మద్ చక్రవర్తి చాలామంది సైనికుల్ని పెద్ద పెద్ద నగరాల్లో మోహరించి బయట ప్రాంతాల్ని వదిలేశాడు. ఇది చెంఘిజ్ ఖాన్కి బాగా లాభించింది. గుర్రపు స్వారీలో ఆరితేరిన చెంఘిజ్ ఖాన్ సైన్యం నగరాల వెలుపలి ప్రదేశాల్ని తేలిగ్గా ఆక్రమించుకోగలిగింది. ఆ తరువాత చేయాల్సిందల్లా ప్రధాన నగరాల్ని స్వాధీనం చేసుకోవడమే. 1219లో ఓట్రాన్ నగరాన్ని ఆక్రమించుకుని అక్కడి గవర్నర్ని ఉరితీశారు మంగోలియన్ సైన్యం. చెంఘిజ్ ఖాన్ కొడుకులిద్దరూ చిరోదారికి వెళితే చెంఘిజ్ ఖాన్ ఇంకోవైపుకి పురోగమించాడు. పాము చుట్ట చుట్టుకున్నట్లుగా అన్ని వైపుల నుంచి చెంఘిజ్ ఖాన్ సైన్యం ఖ్వారెజ్మైన్ సామ్రాజ్యాన్ని చుట్టుముట్టింది. 1220 కల్లా ముఖ్యమైన నగరాలన్నింటినీ జయించి ముహమ్మద్ చక్రవర్తి నివసిస్తున్న సమర్కండ్ నగరంలోకి ప్రవేశించారు మంగోలియన్ సైన్యం. చక్రవర్తి పలాయనం చిత్తగించాడు. మంగోలియన్ సైన్యంలో అత్యంత సమర్థులైన 2 సైనికాధికారులు మహమ్మద్ చక్రవర్తిని వెంటాడుతూ వెళ్లారు. 1220-21 ప్రాంతాల్లో కాస్పియన్ నదిలోని ఒక దీవిలో అనారోగ్యంతో చనిపోయాడు ఖ్వారెజ్మైన్ చక్రవర్తి మహమ్మద్ టూ. అతడి కొడుకు జలాలుద్దీన్ సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు. కాని చెంఘిజ్ ఖాన్ సేనలు అతణ్ణి తేలిగ్గానే ఓడించగలిగాయి. అతడు కూడా తన సామ్రాజ్యాన్ని వదిలి భారతదేశానికి అంటే అప్పటి హిందూస్థాన్కి పారిపోయాడు. ఇంకా చెంఘిజ్ ఖాన్ కుమారులు మిగిలిన నగరాల్ని ఆక్రమించడానికి భయంకరమైన విధ్వంసయాత్ర కొనసాగించారు అని చరిత్రకారుల కథనం. ఈ విధంగా ఖ్వారెజ్మైన్ సామ్రాజ్యాన్ని ఆక్రమించే క్రమంలో అనేక చారిత్రక నగరాలు నేలమట్టమవడంతో పాటు కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. చెంఘిజ్ ఖాన్ సాగించిన ఇతర దండయాత్రలతో పోలిస్తే ఎక్కువ విధ్వంసం జరిగింది ఖ్వారెజ్మైన్ సామ్రాజ్యాన్ని ఆక్రమించే క్రమంలోనే. ఇలాంటి విధ్వంసాల వల్లే కొంతమంది చరిత్రకారులు చెంఘిజ్ ఖాన్ని క్రూర పాశవిక చక్రవర్తుల జాబితాలో చేరుస్తారు. ఇవన్నీ జరిగింది 1219-1221 మధ్యలో. ఖ్వారెజ్మైన్ యుద్ధం ముగిసిన 1221కి చెంఘిజ్ ఖాన్ వయసు సుమారుగా 56 సంవత్సరాలు. ఇప్పటివరకు చూస్తే అతడి జీవితం నిత్య సమరమే. 1221 ఖ్వారెజ్మైన్ సామ్రాజ్యాన్ని పూర్తిగా స్వాధీనం చేసేసుకున్నాక ఇంకా మధ్య ఆసియాలోని దండయాత్రలకు కొంతకాలం విరామం ఇవ్వాలి అనుకున్నాడు. మంగోలియాకి తిరుగు ప్రయాణం ప్రారంభించాడు. అయితే తను జయించుకుంటూ వచ్చిన రాజ్యాలు సామ్రాజ్యాల్లో ఇంకా శాంతి భద్రతలు పూర్తిగా
నెలకొనలేదు కాబట్టి వేలాది సైన్యంతో ఆ ప్రదేశాల గుండా వెనక్కి వెళ్లడం కంటే వేరే మార్గం ద్వారా ఉత్తర హిందూస్థాన్ అంటే భారతదేశంలోని ఉత్తర ప్రాంతం ద్వారా మంగోలియాకి తిరిగి వెళదాము అనుకున్నాడు. కేవలం ప్రయాణానికి మాత్రమే, అది దండయాత్ర కాదు. అయితే ఆ సమయంలో హిందూస్థాన్లో వేడి ఎక్కువగా ఉండడం, పైగా ఏవేవో అపశకునాలు తోచడంతో ఆ ప్రయత్నం మానుకుని వచ్చిన త్రోవలోనే వెనక్కి వెళ్లాలి అనుకున్నాడు చెంఘిజ్ ఖాన్. ఆ త్రోవలో కూడా ఊరికే ప్రయాణం చేస్తూ వెళ్లడం కాకుండా తను జయించిన ప్రాంతాల్లో సరికొత్త ప్రభుత్వ విధానాలను అమలుపరిచాడు. ఎలాగంటే ప్రతి రాజ్యంలోనూ లేదా సామ్రాజ్యంలోనూ రాజముద్ర కలిగిన అధికార బృందాన్ని, వాళ్ల కింద పనిచేయడానికి స్థానిక పాలకుల్ని నియమించాడు. ఆయా ప్రాంతాల్లోని శాంతి భద్రతలకు, రాజకీయ ఆర్థిక స్థిరత్వానికి వాళ్లు బాధ్యులు అని చెప్పాడు. అవసరమైతే సహాయం చెయ్యడానికి మంగోలియన్ సైన్యం ఎలాగూ సిద్ధంగా ఉండేది. ఈ సంస్కరణల అమలు తరువాత హిందుకుష్ పర్వతాల గుండా ప్రయాణించేటప్పుడు చాంగ్ చున్ అనే టావోయిస్ట్ మత ప్రవక్తను కలుసుకున్నాడు. ఆయన బోధనలన్నీ శ్రద్ధగా విన్నాడు, ప్రభావితమయ్యాడు. టావోయిస్ట్ మతగురువులెవ్వరూ ఇకనుంచి తమకి పన్ను కట్టనవసరం లేదని, తాజాగా విస్తరించిన తన సామ్రాజ్యంలోని మతగురువులందరికీ ఈ చాంగ్ చున్నే పెద్దగా వ్యవహరిస్తాడని అధికార ప్రకటనలు జారీచేశాడు. చెంఘిజ్ ఖాన్లోని మరొక కోణం ఇది. ఇలా ప్రయాణించి మంగోలియన్ల స్థావరానికి చేరుకోవడానికి 3-4 సంవత్సరాలు పట్టింది. మరి పరిస్థితులన్నీ సవ్యంగా ఉంటే తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకునేవాడో కాని మంగోలియా చేరుకునేసరికి స్థిరపడదాము అనుకునేలోగా చెంఘిజ్ ఖాన్ కోసం మరొక యుద్ధం వేచిచూస్తోంది. అదే తను అప్పటికి 10 ఏళ్ల క్రిందటనే జయించి మంగోలియాలో భాగంగా చేసుకున్న పశ్చిమ జియా రాజ్యపు రాజు మళ్లీ ఎదురుతిరగడం. చెంఘిజ్ ఖాన్ నియమించిన మంగోలియన్ నాయకుడు చనిపోగానే జియా రాజ్యపు రాజు జూలు విదిల్చాడు. అంతేకాక తను ఖ్వారజ్మైన్ దండయాత్రకు వెళ్లేటప్పుడు సైనిక సహాయం కావాలి అంటే సానుకూలంగా స్పందించలేదు జియా రాజు. పైగా అన్నాడు, అంత సైనిక బలం లేనివాడివి ఖ్వారజ్మైన్ మీద ఎందుకు తిరుగుబాటు చేస్తున్నావు అని. ఇవన్నీ చెంఘిజ్ ఖాన్లోని అహంభావాన్ని రెచ్చగొట్టాయి. ఎప్పుడో ఓడిపోయాడు, తనకి సామంతుడుగా ఉంటున్నాడు అనుకున్న జియా రాజు మళ్లీ తలగరెయ్యడం చెంఘిజ్ ఖాన్కి నచ్చలేదు. వెనక్కి వచ్చిన కొద్ది నెలలకే జియా రాజ్యం మీద రెండో యుద్ధం ప్రకటించాడు. ఒకసారి ఓడించిన రాజ్యమే, దారులన్నీ తెలిసిన రాజ్యమే కాబట్టి ఈసారి తన సైనికులకు మరింత స్వేచ్ఛనిచ్చాడు. అడ్డు వచ్చిన వాళ్లందర్నీ నిర్దాక్షిణ్యంగా హతమార్చమన్నాడు. జియా రాజుకి సంబంధించిన కట్టడాల్ని, ప్రధాన నగరాల్ని ధ్వంసం చెయ్యడానికి ఏమాత్రం సందేహించవద్దు అన్నాడు. కసితో రగిలిపోతూ వేలాది మంది సైనికులతో జియా రాజ్యం మీద విరుచుకుపడ్డాడు చెంఘిజ్ ఖాన్. జియా రాజు చెంఘిజ్ ఖాన్ సామర్థ్యం, తెగువ తెలిసికూడా తక్కువ అంచనా వేసి భంగపడ్డాడు. 1226 చివరకల్లా జియా రాజ్యంలో చాలా భాగాన్ని మళ్లీ తన అదుపులోకి తెచ్చుకోగలిగింది మంగోలియన్ సైన్యం. జియా రాజు చివరి శ్వాస వరకు పోరాడాలి అన్న నిశ్చయంతో తనకి కాస్త బలం ఉన్న చోట్ల ఇంకా చెంఘిజ్ ఖాన్ సైన్యాన్ని ఎదిరిస్తూనే నిలిచాడు. చెంఘిజ్ ఖాన్ వయసు అప్పటికి 62 సంవత్సరాలు. జియాపై దాడి చివరి దశలో ఉండగా 1227లో ఒకరోజు చెంఘిజ్ ఖాన్ గుర్రం మీద నుంచి పడి గాయాల పాలయ్యాడు. జియా రాజ్యాన్ని ముట్టడిస్తున్న మంగోలియన్ సేనలు కాస్త నెమ్మదించక తప్పలేదు, తమ నాయకుడు అనారోగ్యానికి గురవడంతో. ముఖ్య సైనికాధికారులు, చెంఘిజ్ ఖాన్ కొడుకులు ఆయనకు సలహా ఇచ్చారు. చాలా వరకు జయించాం కదా, మిగిలిన కొద్ది భాగం సంగతి తర్వాత చూద్దాం, ప్రస్తుతం యుద్ధం ఆపేసి వెనక్కి వెళదాం, ఈ దశలో మీరు కోలుకోవడం మా అందరికీ ముఖ్యం అని. కాని చెంఘిజ్ ఖాన్ అంగీకరించలేదు. జియా సైన్యంలో ఒక అధికారి మన సైన్యం పట్ల అవమానకరంగా మాట్లాడాడు, యుద్ధం ఆపడానికి వీల్లేదు, సంపూర్ణ విజయం సాధించాల్సిందే, జియా రాజ్యం పూర్తిగా స్వాధీనమయ్యేదాకా పోరాడాల్సిందే,
గుర్రాలకు విశ్రాంతినివ్వొద్దు అని స్పష్టం చేశాడు. దురదృష్టవశాత్తు ఆ యుద్ధం కొనసాగుతూ ఉండగానే ఆ గాయాలతో చెంఘిస్ఖాన్ ఆ యుద్ధభూమిలోనే మరణించాడు. అయితే ఆయన మరణం గురించి మంగోలియన్ సేనలు బహిరంగంగా ప్రకటన చెయ్యలేదు. జియా సైన్యానికి ఏమాత్రం అవకాశం ఇవ్వదలుచుకోలేదు. 1 నెల తర్వాత జియా రాజ్యం, రాజధాని కూడా పూర్తిగా తమ అధీనంలోకి వచ్చేసింది. ఆ క్రమంలో జియా సంస్కృతి మొత్తం ధ్వంసమయిందని, మరికొన్ని లక్షల మంది చనిపోయారని, మంగోలియన్ సేనలు అత్యంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాయని కొంతమంది చరిత్రకారుల కథనం. ఆ విధంగా జియా రాజ్యాన్ని రెండోసారి సంపూర్ణంగా ఆక్రమించుకుని తమ ఆధిపత్యాన్ని ప్రకటించుకున్న తర్వాతనే చెంఘిస్ఖాన్ మరణం గురించి బయట ప్రపంచానికి చెప్పారు చెంఘిస్ఖాన్ కుమారులు, మంగోలియన్ సైన్యాధికారులు. ఇలాంటి పరిస్థితుల్లో చెంఘిస్ఖాన్ మరణించింది సుమారుగా 1227 ఆగస్టులో ఒకరోజు అంటారు. ఈ తేదీగాని, చెంఘిస్ఖాన్ చనిపోయిన విధానం కాని ఇప్పటిక్కూడా ఖచ్చితంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. చరిత్రలో లభ్యమవుతున్నవన్నీ కూడా ఊహాజనిత కథనాల్లాగే కనిపిస్తాయి. ఎందుకంటే ఒక్కొక్క చరిత్రకారుడు ఒక్కొక్క విధంగా రాశారు. వాటిల్లో ఒకదానికి పొంతన లేకపోవడం గమనార్హం. ఏమాత్రం అతిశయోక్తి లేకుండా చెంఘిస్ఖాన్ మరణం ఎలా సంభవించింది అనే అంశం గురించి 25 వరకు కథనాలు, ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. వాటిల్లో కొన్నింటి గురించి తెలుసుకుందాం. చెంఘిస్ఖాన్ మలేరియా లాంటి అంటువ్యాధి వల్ల మరణించాడు అని ఒక కథనం. కాదు, యుద్ధంలో శత్రువుల బాణం సూటిగా తగలడం వల్లనే చనిపోయాడు, అలా చెప్తే అతనికి అవమానం అని మంగోలియన్ సైనికాధికారులు చెప్పలేదు అని ఇంకొక కథనం. తాను బంధించి తెచ్చిన జియా రాజు భార్యతో సన్నిహితంగా ఉండగా ఆమె రహస్యంగా తెచ్చిన కత్తితో చెంఘిస్ఖాన్ని పొడిచేసిందని, ఆ గాయం వల్ల కొన్ని రోజులకు మరణించాడని మరొక కథనం. సరే, ఎలాగైతే జియా యుద్ధం చివరి దశలో జియా రాజ్యపు యుద్ధభూమిలోనే చెంఘిస్ఖాన్ మరణించాడు అనేది చాలామంది అంగీకరించిన చారిత్రక సంఘటన. ఆయన మరణించిన సుమారు నెల తర్వాత యుద్ధం విజయవంతంగా ముగిశాక చెంఘిస్ఖాన్ మృతదేహాన్ని మంగోలియాకి తరలించి ఇప్పటిక్కూడా ఆచూకీ తెలియని స్థలంలో ఖననం చేశారు. ఎక్కడ సమాధి చేశారు అన్న విషయం గురించి ఈ రోజుకి, అంటే 800 సంవత్సరాల తర్వాత కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. యుద్ధభూమి నుంచి చెంఘిస్ఖాన్ మృతదేహం తరలింపు, ఆ తర్వాత సమాధి కావడం, ఈ సంఘటనల గురించి కూడా అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. వాటిల్లో కొన్ని: చెంఘిస్ఖాన్ మరణించేసరికి జియా యుద్ధం ఇంకా కొనసాగుతోంది కదా, అది ఇంకెన్ని రోజులు కొనసాగుతుందో తెలీదు కాబట్టి అన్ని రోజులు చెంఘిస్ఖాన్ మృతదేహాన్ని చెడిపోకుండా కాపాడడం అసాధ్యం కాబట్టి అతడి మృతదేహాన్ని యుద్ధభూమిలోనే ఎక్కడో పాతిపెట్టేశారు, మంగోలియా వచ్చిందల్లా ఖాళీ శవపేటికే అని ఒక కథనం. చెంఘిస్ఖాన్ బతికుండగానే తన సమాధి స్థలాన్ని ఎంపిక చేసుకున్నాడని, అతడి పుట్టిన ప్రదేశానికి దగ్గరలోనే ఒక కథనం. అది ఎక్కడా అనేది మాత్రం సరిగ్గా తెలీదు. చెంఘిస్ఖాన్ని ఖననం చేశాక ఆ ప్రదేశాన్నంతటినీ గుర్రాలతో తొక్కించి అక్కడ చెట్లు నాటించారని, ఎవరికీ తెలియకుండా ఈ జాగ్రత్తలు తీసుకున్నారని మరొక కథనం. చెంఘిస్ఖాన్ అంతిమయాత్రలో పాల్గొన్న వాళ్లందర్నీ ఒక సైనిక దళం చంపేసిందని, ఈ సైనిక దళాన్ని మరొక సైనిక దళం హతం చేసి చివరి సైనిక దళం ఆత్మాహుతి చేసుకుందని, ఈ విధంగా చెంఘిస్ఖాన్ సమాధి ప్రదేశం ఎవ్వరికీ తెలియకుండా చేశారని ఇంకొక కథనం. చెంఘిస్ఖాన్ శవపేటికతో పాటు ఒక ఒంటె పిల్లని కూడా పాతిపెట్టారని, తర్వాత రోజుల్లో చెంఘిస్ఖాన్ వంశీయులు అక్కడికెళ్లాలంటే తల్లి ఒంటె సహాయం తీసుకుని వెళ్లేవాళ్లని మరొక కథనం. చెంఘిస్ఖాన్ని సమాధి చేసిన నెల రోజులకు అక్కడ కొంతమంది కన్నెపిల్లల్ని బలిచ్చారు అని ఇంకొక కథనం. వీటిల్లో దేనికీ స్పష్టమైన ఆధారాల్లేవండి. అందుకనే ఇప్పటికూడా చెంఘిస్ఖాన్ని సమాధి చేసిన ప్రదేశం గురించి పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏ కథ నిజమైనా, ఏ కథ కల్పితమైనా చెంఘిస్ఖాన్ 1227లో మరణించాడు అనేది మాత్రం చారిత్రక సత్యం.
చెంఘిజ్ ఖాన్ మరణంతో మంగోలియా సామ్రాజ్య విస్తరణ ఆగిపోలేదు. ఆ తర్వాత మంగోలియా సింహాసనాన్ని అధిష్ఠించిన అతడి మూడవ కొడుకు ఒగెడై, అతడి తర్వాత వారసత్వాన్ని కొనసాగించిన వాళ్లు మంగోలియా రాజ్య విస్తరణను కొనసాగిస్తూనే పురోగమించారు. ఒక 70 సంవత్సరాల తర్వాత చెంఘిజ్ ఖాన్ మనవడు కుబ్లై ఖాన్ మరణించాక మంగోలియా సామ్రాజ్యం 4 స్వతంత్ర ప్రాంతాలుగా విడిపోవడం, కాలక్రమంలో అవన్నీ స్వతంత్ర దేశాలవడం, ఆ తరువాత శతాబ్దాల్లో మరికొన్ని యుద్ధాలు, రాజకీయ పోరాటాలు, పరిణామాలు, అవన్నీ ఇంకొక చరిత్ర. చెంఘిజ్ ఖాన్ గురించిన వివరాల్ని ఇక్కడ ఆపుతానండి. మొత్తంగా చూస్తే చెంఘిజ్ ఖాన్ చరిత్రలో వివాదాస్పద ప్రముఖుడే కాని అతడు యోధుడా క్రూరుడా అన్న చర్చ పక్కన పెడితే, మనిషి విజయాన్ని నిర్ణయించేది పుట్టుక కానవసరం లేదు, ఏ స్థాయిలో, ఏ జాతిలో, ఏ తెగలో పుట్టినా ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించుకుని సరైన వ్యూహాలు ఎంచుకుని నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుంటే సామాన్యుడు అసామాన్యుడు కావడం అసాధ్యం కాదు అని నిరూపిస్తుంది 800 సంవత్సరాల క్రిందటి చెంఘిజ్ ఖాన్ చరిత్ర. మరోసారి చెప్తున్నానండి, ఈ చరిత్ర కొన్ని వేల, కనీసం కొన్ని వందల పేజీలుంటుంది. అనేక వ్యక్తుల, ప్రదేశాల పేర్లుంటాయి. అంత విస్తారమైన చరిత్రను 2 గంటల్లో కుదించి వీలైనంత సరళంగా మీకందించే ప్రయత్నం చేశాను. ఈ ప్రయత్నంలో ఎంతవరకు సఫలమయ్యాను అనేది విజ్ఞులైన శ్రోతలు నిర్ణయించాల్సిందే. పాజిటివ్ కోణంలో తీసుకున్నా, నెగిటివ్ కోణంలో తీసుకున్నా చెంఘిజ్ ఖాన్ చరిత్ర మాత్రం అధ్యయనం చేయదగిందే. ఆసక్తిగల శ్రోతలు మరిన్ని వివరాల కోసం ఆయా పుస్తకాలను చదవచ్చు. ఈ 2 భాగాల కార్యక్రమ పరంపరను ఇంతటితో ముగిస్తానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. వచ్చేవారం మరొక మంచి కార్యక్రమంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి. మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.